ఈ రోజు మా మేడం అయితే సివిల్ ఐడి ఇచ్చేసి తుమ్మిం అనింది. తుమ్మిం అంటే ఇంకా అరబిక్ లో వచ్చేసి రేషన్ షాప్ ను తుమ్మిం అంటారు. రేషన్ షాప్ కు ప్రతి నెల 10వ తేదీ గానీ 12వ తేదీ గానీ వెళ్లి సామాన్లు అయితే తీసుకోవచ్చు. ఈ రోజు వచ్చేసి సామాన్లు అయితే ఏం చెప్పలేదు, ఒక 3 కర్తూలు చికెన్, దాంతో పాటు ఒక 6 రొయ్యల ప్యాకెట్ తీసుకురామని చెప్పింది. ఇంకా ఇది వచ్చేసి రొయ్యల ప్యాకెట్ 6 పీసులు అయితే తీసుకున్నాను. దాంతో పాటు ఇంకా 3 బాక్సులు అయితే చికెన్ అయితే తీసుకున్నాను కదా. ఈ బాక్సులు వచ్చి మొత్తం 10 కోళ్ళు అయితే ఉంటాయి. మొత్తం 3 బాక్సులు ఎన్ని కోళ్ళు ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇవి వచ్చేసి చాలా ఐస్ గడ్డ టైప్ అయితే ఉంటాయి. ఎక్కువసేపు బయట అయితే పెట్టకూడదు. అందుకే పెద్దది ఒకటి ఫ్రిడ్జ్ అయితే ఇంట్లో పనిచేసే కద్దమ్మల రూమ్ లో అయితే పెట్టారు. వాళ్ళకైతే ఆ కోళ్ళు ఇవ్వగానే ఒక్కొక్కటి ఫ్రిడ్జ్ లో అయితే బెడ్ చేశారు. రొయ్యలు కూడా దాంట్లోనే అయితే పెట్టేశారు. ఇంకా అన్ని అయిన తర్వాత నాకు కూడా ఒక కోడి అయితే ఇచ్చేసి ఇంకా రూమ్ కి వెళ్ళేసి చికెన్ అయితే చేసుకోమని చెప్పి ఇచ్చారు. ఇప్పుడైతే ఈ చికెన్ చేసుకున్నంత టైం అయితే లేదు. ఆ కోడి అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. తీసుకొచ్చిన సామాన్లోకి వచ్చేసి 30 దినార్లు 630 ఫీల్స్ అయితే అయింది. సాయంత్రం అయితే మా మేడం ఒక కవర్ ఇచ్చి ఈ కవర్ తీసుకుని వెళ్ళి మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇచ్చామనింది. దాంతో పాటు నాకైతే రేగ్గాలు అయితే ఇచ్చింది. ఈ రేగ్గాలు ఇంత తీపుకుంటాయని చెప్పి అస్సలు అయితే అనుకోలేదు. అంత తీపుగా సంచి అయితే తీసుకొని మా మేడం వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి దగ్గర నసీములు అయితే ఇచ్చేసాను. అక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడు. అన్నకు వచ్చేసి నాకు ఇచ్చిన రేగ్గాల అన్నకు కూడా అయితే కొన్ని అయితే ఇచ్చేసాను. మీరు ఒకటి సబ్స్క్రైబ్